ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి డివిజన్ ఇన్ఛార్జ్ పుట్టుబోయిన బ్రహ్మానందం. ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు, అలాగే నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కోశాధికారి శ్రీ సివిసి గారు, బీజేపీ సీనియర్ నాయకులు జిఎస్టీ సభ్యులు అమరా వెంకట సుబ్బారావు గారు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నేత బలుసు వెంకటేశ్వర గారు, బీజేపీ సీనియర్ నాయకులు కావలి పట్టణ నాయకులు వాయిగంట సుధీర్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న గారు, యువమోర్చా అధ్యక్షుడు మణిదీప్ గారు, ప్రధాన కార్యదర్శి రాకేష్ గారు, భార్గవ్ గారు, శ్రీనిధి గారు, ఇతర వెంకటరెడ్డి గారు, అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎన్డీఏ పరిపాలన ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిసి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో అనేక రకాల సంక్షోభాలు గురైన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులకి ప్రజలకి సమన్వయపరుస్తూ అనేక రకాల సమస్యలు ఈ కావలి డివిజన్లో ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్మానించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే వరకు కృషి చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగనే నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు సూచన మేరకు మేము కావలి డివిజన్లో ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేసేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ముందుకు వస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో, జిల్లా కార్యాలయాల్లో, డివిజన్ కార్యాలయాల్లో సమావేశం పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రజల వద్ద నుంచి అనేక సమస్యలను పరిష్కరించేదానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని కేంద్రంగా, అలాగనే కావలి పట్టణం కానీ అనేక ఇతర నగరాల్లో కానీ ఏ మున్సిపల్ సమస్యలు కానీ, అలాగనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టణ సమస్యలు కానీ, రియల్ ఎస్టేట్ సమస్యలు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలు, అలాగనే మున్సిపల్ చెత్త పరిశుభ్రత విషయంలో కానీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించేదానికి నేరుగా ప్రజలు అధికారులను కలవలేకపోతున్నారు. కలిసినా కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాబట్టి వారధిగా మనం అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి నిరంతరం మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మన పివిఎన్ మాధవ్ గారు తెలియజేసిన మేరకు కావలి డివిజన్లో ఉన్న ఏ సమస్య అయినా, అది గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలైనా, ఎలక్ట్రికల్ సమస్యలైనా, స్కూల్స్ సమస్య అయినా, విద్యార్థుల సమస్యలైనా, రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, వైద్యం సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా కూడా మా పార్టీ కార్యాలయానికి కానీ మీరు తీసుకొస్తే అర్జీ రూపంలో మాకు అందజేస్తే మేము అవసరమైతే నెల్లూరు జిల్లా అధ్యక్షులు, అలాగే నెల్లూరు వార్డు ఇన్ఛార్జీలకి కలెక్టర్ ద్వారా తెలియజేసి మీ సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిరంతరం పనిచేసేదానికి సన్నద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకోసం పనిచేసేదానికి నిరంతరం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రజలకి మధ్య వారధిగా పనిచేసేదానికి మేమందరం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని, అలాగే ప్రతి మండల కేంద్రంలో ఉదయగిరి, కోవూరు, నెల్లూరు, కావలి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులందరికీ కూడా
ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ స్థానికులు అక్కడికక్కడ మండల అధ్యక్షులకి తెలియజేయండి. ఆ సమస్యలను అందరినీ తీసుకొచ్చి మేము అవసరమైన వెంటనే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, అవసరమైతే పోలీసు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేదానికి పనిచేస్తామని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.